తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పరమనేరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే వైరెడ్డిపల్లె గ్రామం మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి వైరెడ్డిపల్లె కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం పరమైనటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, చైర్మన్ గారికి, పత్రికా విలేకరులకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తాము మా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను కూడా సూపర్ సక్సెస్ చేస్తూ ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మంత్రి హోదాలో నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి 164 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు ప్రజలు. ఆ చరిత్ర సృష్టించినందుకు మాకు బాధ్యత ఉంది. ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం నష్టాల పాలు చేసి, అప్పుల పాలు చేసినప్పటికీ విజనరీ లీడర్గా తన అనుభవాన్ని అంతా జోడించి, అనుభవం గల నాయకుడిగా ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలు పెడుతూ తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మహిళలకందరికీ కూడా ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. అది కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా వారికి అందరికీ కూడా ఉచిత ప్రవేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీ భవ, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారి మాదిరిగా మేము 14,000 కలుపుతామనలేదు, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రకారం రేపు అన్నదాత సుఖీభావాన్ని కూడా 45 లక్షల మందికి పైగా రైతులకు ఇవ్వడం జరుగుతాము. అంటే సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపుగా 80% సూపర్ సక్సెస్గా మార్చిన ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూడా ఇంకా నేషనల్ హైవేస్ అని కూడా అప్డేట్ చేసి ఈ యొక్క కనెక్టివిటీ ముఖ్యంగా పలవనేరుకు, అటు బెంగళూరుకు, కర్ణాటక, ఇటు తమిళనాడు ప్రభుత్వాల కనెక్టివిటీ ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్లను కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాము. అదేవిధంగా రేపు కొత్త రోడ్లు కూడా ఇంకా రాబోతున్నాయి. ఏవైతే వారు ఇచ్చినటువంటి అభ్యర్థనలన్నీ కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే వాటికి నిధులు శాంక్షన్ చేసి ఈ యొక్క పరమనేరు నియోజకవర్గాన్ని కూడా R&B డిపార్ట్మెంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పత్రికల వారం మీ ద్వారా వారికి ఈరోజు నివేదికలు తీసుకొని వాటన్నిటి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు మెచ్చే పరిస్థితిలో లేరు. గత పాపాలను చూశారు. ఈ నాయకులకు ఓటు హక్కే అడిగే కానీ ప్రజల మధ్యన తిరిగేటువంటి హక్కు, ప్రజల దగ్గరికి పోయేటువంటి హక్కు కోల్పోయిన నాయకులు ఇక ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.